శ్రీ వికారి నామ సంవత్సరంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల్లో ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము చాలా గడ్డు స్థితిని చూపిస్తున్నది. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరమున ఆదాయం 11 ఖర్చు 5 ఉన్నప్పటికీ అంటే లాభాన్ని సూచిస్తున్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు కలగడము, మనోవ్యధకు గురి కావడము, దగ్గరి వాళ్ళందరినీ కోల్పోవడము ఇవన్నీ జరిగి మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహారాన్ని చూసుకోవాలి. వీరికి సంఘమునందు పూజ్యము 4 భాగాలు, అవమానం 5 భాగాలు ఉన్నది. అంటే అవమానించే వారి సంఖ్య 1 ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీతో పనిచేయించుకుంటారు, మిమ్మల్ని నిందిస్తుంటారు. అంతేకాకుండా శ్రమ మీదవుతుంది, ఫలితం ఇంకొకరిదవుతుంది. ఈ కన్యా రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం ఏమరపాటు చేసినా అనారోగ్యం బాగా చేసే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల మీద అతివేగంగా నడవకుండా ఓ మోస్తరు ప్రయాణంతో జీవనం సాగించాలి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరమున అసలు ఏ గ్రహాలు సరిగా లేవనే చెప్పాలి. ఎందుచేతంటే గురుగ్రహము తృతీయముల సంచారము, చతుర్థముల సంచారము, ఏ మాత్రం కూడా గురుబలం సరిగా లేదు. కాబట్టి మాట్లాడితే చాలు, చాలా జాగ్రత్త వహించాలి. మీరు మంచిగా మాట్లాడుతున్నా చెడుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుబలం క్షీణించి ఉన్నది కాబట్టి అసలు ఎవరి సహాయం కూడా మీకు ఉండదు. ఎవరి సహాయం ఉండదు, సహకారం ఉండదు. ప్రతి పనిలో మీకు చికాకులు కలిగిస్తారు. ఎదుటి వాళ్ళు అనవసరమైన మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు. ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా పనిలో చెడుపుదల ఎక్కువగా వస్తుంది. మీకుగా మీరు చేసుకునేటువంటి పనులలో కూడా అనవసరమైనటువంటి కాలయాపన జరుగుతూ రావాల్సినటువంటి లాభాలకి నష్టం వాటిల్లి లాభాలు లేకుండా ఉండడము జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బు దాచుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరము. డబ్బులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి సరిగా లేదు. ఎన్ని జాగ్రత్తలు వహించాలో అన్ని జాగ్రత్తలు వహించాలి. ఎన్ని పూజలు చేస్తుండాలో అన్ని పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు కూడా చేస్తుండాలి. ముఖ్యంగా ఈ కన్యా రాశి స్త్రీలు శివాలయమునకు వెళ్ళి శివుని దర్శనము చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. పురుషులు శివుడికి అభిషేకం కనుక చేసుకున్నట్లయితే కొంత వారికి అనుకూలత ఏర్పడుతుంది. తర్వాత వీరికి శని ఏమాత్రం బాగాలేదు. అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనిలో అన్నిటిని కోల్పోతుంటారు. ఆ సమయంలో వీళ్ళు శనికి ఆరాధన చేసిన, శని యొక్క మూలమంత్రమును చదువుతూ ఉన్నా వారికి అనుకూలంగా ఉంటుంది. శని యొక్క వేధ వలన అనేకమైనటువంటి గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చాలా శ్రమపడాలి. శ్రమపడితే కానీ ఉత్తీర్ణత సాధించలేరు. రైతులు కూడా దిగాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి రావాల్సినటువంటి పంట చేతికి రాదు. మార్కెట్లో దళారులు ఎక్కువగా తయారవుతారు. తద్వారా నష్టాన్ని ఎక్కువగా చూపెడుతుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి రాకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళొద్దు. కోర్టుకు సంబంధించినటువంటి పనులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా అధికారులు ఏ విధంగా సూచన చేస్తే ఆ విధంగా వెళ్తే మంచిది. వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వీరికి అనారోగ్యం బాగా చేస్తుంది. ఏది ఏమైనా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరమున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కనుక కలిసినట్టయితే వారి యొక్క వయస్సును బట్టి వారు చేయవలసినటువంటి ఆరాధన పూజా కార్యక్రమాల వివరాలన్నీ కూడా వారికి చక్కగా తెలియచేయడం జరుగుతుంది. ఏదేమైనా వాళ్ళు జాగ్రత్త చాలా అవసరం ఉంది. కాబట్టి వీరు వ్యక్తిగతంగా కలిసినట్టయితే వారికి అనేకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయమెందుకు ఇక దీవెనలుండగా దిగులెందుకు ఇక గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ శ్రీ స్వయంభూ
వివరాలకు శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481081 మరియు 939481081.